నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పదే ప్రెస్ మీట్లు పెడుతూ కించపరుస్తూ శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. స్వామీజీలతో కలిసి విమర్శించిన తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఓంకార్. మార్చి 19వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా జరిగిన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. వార్తల్లోని వివరాలు. ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వము GOMS నంబర్ 58 నిన్న విడుదల చేయడం జరిగింది. అది ఆస్తి పన్ను, బకాయి ఉన్న ఆస్తి పన్ను పైన 50% రాయితీ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒకేసారి ఇది లంసంలోనే కట్టాలి, అంటే ఇన్స్టాల్మెంట్స్లో కడితే వర్తించదు. లంసంలోనే కడితే ఈ పెనాల్టీ, ఇంట్రెస్ట్ పైన ఉన్న పెనాల్టీ 50% వేవర్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఇది 31 మార్చ్ 2026 వరకే వర్తిస్తుంది. దాని తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరగదు. అండ్ ఇంకా ఏదన్నా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టవలసిన వాళ్ళు ఉంటే ఈ లంసంలో కడితే ఈ రాయితీ అనేది వాళ్ళకి కంప్లీట్గా రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఏదైనా ఇప్పటి వరకు కలెక్ట్ చేసి ఉంటే ఆ ఇంట్రెస్ట్ మాత్రము నెక్స్ట్ సంవత్సరం ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్లో అడ్జస్ట్ చేయడం జరుగుతుంది, కానీ వాటిని వెనక్కి ఇవ్వడం రీఫండ్ జరగదు. సో కాబట్టి ఇంకా మనకి బకాయిలు చాలా ఉన్నాయి. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంట్రెస్ట్ వేవర్ జీవోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పదే ప్రెస్ మీట్లు పెడుతూ కించపరుస్తూ శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఓంకార్ స్వామీజీలతో కలిసి విమర్శించారు. ఈరోజు బస్టాండ్ దగ్గర ఆయన కాగితాలు జిరాక్స్ చేసుకుని ఇన్ని వేల కోట్ల రూపాయలకి ఎలా అధిపతి అయినాడంటే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల. మరి గుర్తుపెట్టుకోండి కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఈరోజు కాగితాల స్థాయి నుంచి కరుణాకర్ రెడ్డి వరకు అయినారంటే ఆ వెంకటేశ్వర స్వామి దయ. అలాంటి వెంకటేశ్వర స్వామి మీద మీరు పని కట్టుకొని నిందలు వేస్తారంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు యావత్ హిందూ సమాజం చూస్తూ ఉండదు. ఖచ్చితంగా మీ ఇంటి ముట్టడి అయితే త్వరలో ప్రకటించబోతున్నాము. ఆయన ఖచ్చితంగా తిరుపతి నగర బహిష్కరణ చేయాలి. ఈరోజు మేము SP గారిని కూడా కలిసి తిరుపతి నగర బహిష్కరణ భూమన కరుణాకర్ రెడ్డిని చేయాలనేసి కూడా వినతి పత్రం ఇస్తున్నాము. ఆయన వల్ల తిరుపతిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ప్రతిరోజు పని కట్టుకొని కొంతమంది గంజాయి బ్యాచ్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని సృష్టించి, అంటే క్రియేట్ చేసి కొన్ని కార్యక్రమాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. నిన్నటికి నిన్న టీటీడీ చైర్మన్ మీద హత్యా ప్రయత్నం చేపించారు. ఆయన మీద రెక్కి నిర్వహిస్తున్నారు. చైర్మన్ గారు ఆ గెస్ట్ హౌస్లో ఉన్నారనేసి, అదే ఆ హోటల్లో ఉన్నారని మాకే తెలియదు. మరి వాళ్ళ టీంకి, గంజాయి టీంకి ఎట్లా తెలిసిందండి? కాబట్టి ఇది 100% హత్యా ప్రయత్నమే. అక్కడ కొంతమంది టీడీపీ నాయకులు ఉండటం వల్ల నిన్న చైర్మన్ గారు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. నిన్న కానీ టీడీపీ నాయకులు అక్కడ లేకపోయింటే ఖచ్చితంగా చైర్మన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగిండేది. కాబట్టి ఈరోజు తిరుచానూరు పోలీసు వారు కూడా అక్కడ కేసు నమోదు చేశారు. కాబట్టి దాని హత్యాయత్నం కేసుగా నమోదు చేసి దాంట్లో మరిన్ని సెక్షన్లు ఆల్టర్ చేసి చైర్మన్ గారు అక్కడ ఉంటున్నట్టు వారికి ఎలా సమాచారం అందింది, వారికి ఏ విధంగా తెలిసింది, ఎయిర్పోర్ట్ నుంచి రిక్కీ చేసినారా లేకపోతే హైదరాబాద్ నుంచే రిక్కీ చేసినారా, ఇవన్నీ కూడా సమాచారాన్ని సేకరించాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. అంతేకాకుండా నిన్న జరిగింది ఎవరి మీద ఎవరు దాడి చేయడానికి వచ్చారో కూడా తెలుసు. ఇందాకే మాకు సమాచారం అందింది. తిరుపతి బస్టాండ్లో ఈరోజు కొన్ని వేల మందితో ధర్నా నిర్వహించారంట. కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా మా ఓపిక అనేది పూర్తిగా నశించింది. ఇంకా రేపటి నుంచి మేమంటే ఏందో, హిందూ సమాజం అంటే ఏందో కూడా నాస్తికుడైనటువంటి కరుణాకర్ రెడ్డికి చూపించబోతున్నాం. ఓం నమో వెంకటేష్. వాస్తవానికి చెప్పాలంటే ఒక కన్నింగ్ రెడ్డివి నువ్వు. కరుణాకర్ రెడ్డి నువ్వు పెద్ద కన్నింగ్ రెడ్డివి. నువ్వు ఈరోజు ప్రతిరోజు ఎప్పుడు తిరుమల గురించి మాట్లాడదామా, ఎప్పుడు తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను దెబ్బతీయాలని చెప్పేసి ఆరాట పడుతూ ఉన్నావు. నువ్వు దాన్నే వెలగబెడతా ఉన్నావు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాము, నీవు కాగితాల రెడ్డి నుంచి కరుణాకర్ రెడ్డి వరకు వచ్చి ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి, తిరుమల గురించి మాట్లాడుతున్నావు. తిరుమల గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడిది అని చెప్పేసి మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము.
నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే, తిరుమల గురించి మాట్లాడాలంటే సనాతన ధర్మాన్ని పాటించేవాడివై ఉండాల. నువ్వు చెప్పేదేమో వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటావు, నీ కూతురు యొక్క నిశ్చితార్థం చేసిందేమో పాస్టర్లను పిలిపించి చేస్తావు. ఇదే సనాతన ధర్మం అంటే? ఇదేనా నీకున్నటువంటి చిత్తశుద్ధి? వెంకటేశ్వర స్వామి కొన్ని కోట్లాది మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. గుండె గీయించి నామం పెట్టుకుని స్వామి దర్శనానికి వస్తే నీవేమో సాక్షాత్తు దేవాలయాలకే గుండె గీసినటువంటి ఘనత నీకు దక్కిందయ్యా. మేము మొన్నటి వరకు అనుకున్నాము, తిరుమలలో ఉన్నటువంటి వరాహస్వామి దేవాలయంపై ఉన్నటువంటి విగ్రహాలను కొల్లగొట్టావు, తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను కొల్లగొట్టావు. ఇది సరిపోదని చెప్పేసి ప్రపంచంలోనే ఉన్నటువంటి ఏకైక దేవాలయము వకులామాత దేవాలయము, వెంకటేశ్వర స్వామి వారికి తల్లిగా ఉన్నటువంటి దేవాలయం. అది పేరూరు దగ్గర వస్తుంది. అటువంటి వెంకటేశ్వర స్వామి తల్లి దేవాలయమైనటువంటి విమాన గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను కొల్లగొట్టావంటే నీకంటే పెద్ద గది దొంగ ఎవరు లేరు. అందుకే మేము అంటున్నాము, నీ పేరు కరుణాకర్ రెడ్డి కాదు, కన్నింగి రెడ్డి అని. నువ్వు కాగితాల రెడ్డివి. నువ్వు జిరాక్సులు అమ్ముకోవడానికి తిరుపతికి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే వెంకటేశ్వర స్వామి పెట్టిన భిక్ష అని చెప్పి నువ్వు మర్చిపోవద్దు. ఆయన పెట్టిన భిక్షతో నువ్వు జీవిస్తున్నావు. అది మర్చిపోయి ఈరోజు తిరుపతి ఎట్లా భ్రష్టు పట్టించాలని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావు. మీ పగటి వేషాలు మాతో నడవు. ఇంకా 5 సంవత్సరాల పరిపాలనలో వైసీపీ వాళ్ళు ఏం చేసింది ప్రజలకు తెలుస్తుంది, తెలిసిపోయింది. ఇప్పటికే 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడెప్పుడు దిగిపోతుందా అని ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. తర్వాత వాళ్ళ నాన్నగారి పరిపాలనలో కూడా 7 కొండలు 2 కొండలు అని చెప్పి ఆయన ఎన్ని ముక్కలు అయిపోయింది అనే సంగతి కూడా అందరికీ తెలిసిపోయిన విషయమే. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు కూడా ఈ తిరుపతి పట్టణంలో ఉంటూ మరి ఇటువంటి దేవస్థానాలపైన ఉన్నటువంటి విగ్రహాలన్నింటిని కొల్లగొట్టడం అనేది ఎంతవరకు ధర్మము అది ఆయనే ఆలోచన చేసుకోవాలి. హిందువును నేను రెడ్డిని అని పేరు పెట్టుకొని దేవస్థానాలపైన ఇటువంటి ఘోరమైన పనులు చేయడం అనేది అది న్యాయమా కాదా అనేది చూసుకొని ఆయన జాగ్రత్తగా ఉంటే మేలు. లేకపోతే పాపం పండి ఏమవుతుంది, ఒకసారి పతనమైపోతుంది. అదేవిధంగా అంత దూరం తెచ్చుకోకుండానే ఆయన సన్మార్గంలో ప్రవర్తిస్తూ ఆ హిందూ ధర్మాలు, హిందూ దేవస్థానాల మీదకి, సాధు సత్పురుషుల మీదకి ఎప్పుడైతే మనం రాకుండా దూషించకుండా భాష బాగా మాట్లాడాలా. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని, కూటమి పాలనలో డెవలప్మెంట్ అధికంగా ఉందని బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ దర్శనపు శ్రీనివాస్ వైకాపా పాలనపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంటే జగన్మోహన్ రెడ్డి కేవలం దళిత వర్గాలకు చెందిన వ్యక్తుల్ని, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని రాష్ట్ర అభివృద్ధికి ద్రోహులుగా చిత్రీకరిస్తూ వాళ్ళని వరకే టార్గెట్ చేసి వాళ్ళ యొక్క కెరియర్ నాశనం చేయాలని చూస్తున్నారు. గతంలో బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ని అనేకమైన రాజధాని విషయంలో, రాజధాని రైతుల విషయంలో వారి మీద దాడులు చేసే విధంగా గతంలో నందిగం సురేష్ను ఉసుకొలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. నందిగం సురేష్ యొక్క చరిత్ర అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిపోయింది, అతని అరాచకాలు, అతని వ్యవస్థ ఏందో. ఇప్పుడు ఇక్కడున్న సోదరుడు గురుమూర్తి గారిని పట్టుకున్నారు. గురుమూర్తి గారితో కావాలని కుట్రలో భాగంగానే ఈరోజు అతని చేత హైకోర్టులో పిల్లేయడం జరిగింది. సోదర గురుమూర్తి గారు, రాష్ట్ర అభివృద్ధికి మీరు విఘాతం కలిగించొద్దు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కండి. పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా మీరు ఒక పార్లమెంటు సభ్యుడిగా మిమ్మల్ని మేము గౌరవిస్తాం. కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి మీరు అడ్డుపడితే ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెబుతారు. గతంలో పార్లమెంటు సభ్యుడిగా గెలుపొంది రెండోసారి బోటాబోటీ ఓట్ల మెజార్టీ మీద, దాదాపుగా 5,000 ఓట్ల మెజార్టీ మీద నువ్వు గెలిచావు. రాబో రోజుల్లో తిరుపతి ప్రజలు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు దమ్ముంటే సరస్వతి భూముల మీద రండి, సరస్వతి భూముల మీద ఫిల్లేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో అభివృద్ధి కోసం గూగుల్ డేటా సెంటర్ కోసం కూడా దాదాపుగా 10,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. అదేవిధంగా టీసీఎస్ ఎన్నో వేల మంది విద్యార్థులకు, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు ఉద్యోగాల కోసం గౌరవ చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలా పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా గంజాయి హబ్బుగా తయారు చేశారు. ఇక తిరుపతిలో చూస్తే తిరుపతి లడ్డే కాదు, రాష్ట్రంలో శ్రీశైలం దగ్గర నుండి విజయవాడ దుర్గమ్మ, విజయనగరం రామతీర్థం, అంతర్వేది నరసింహస్వామి టెంపుల్,
అనేకమైన దేవాలయాల మీద వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు దాడులు జరిగినాయి. దయవించి వీటి మీద నువ్వు ఫిల్ వేయాలా, వీటి మీద నువ్వు పోరాటం చేయాలా. గురుమూర్తి గారు, అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దు. ఎందుకంటే ఈరోజు కోర్టు ఏమడిగిందంటే, మీకు ఒక రాజకీయ నాయకుడిగా మీరెందుకు ఇక్కడ హైకోర్టులో ఫిల్ వేశారు? ఏ కంపెనీ కూడా కోర్టుకు మొరపెట్టలేదు, మాకు అన్యాయం జరిగిందని ఏ కంపెనీ కూడా చెప్పలేదు. నువ్వెందుకు ఇట్లా పిల్లేసావని కోర్టు కూడా ఇతనికి ముట్టుగాలేయటం జరిగింది. దయవుంచి మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏ న్యాయం చేయకపోగా, ప్రజలకి ఏ న్యాయం చేయకపోగా, మీరిప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇలా వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటు. గౌరవ పార్లమెంటు సభ్యులకు మేము తెలియజేసిందంటే, మీరు దయవుంచి ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు చేయొద్దు. భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకుడిగా మీరు ఉండాలని మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అరాచకాలు ప్రజలందరికీ తెలిసిపోతున్నాయి. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరైతే పాటుపడతారో వాళ్ళ మీద అసత్య ఆరోపణలు చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకుంది. దీన్ని మేము ఎండగడుతూ ఖచ్చితంగా గురుమూర్తి గారికి తిరుపతి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని, లేదంటే ప్రజలు ఇతనికి తగిన బుద్ధి చెబుతారని వాళ్ళ నాయకుడికి కూడా చెప్తారని కూడా మేము మీడియా ద్వారా వారికి తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 19వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆర్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది, ఆదివారి ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. స్వామివారి మూల విరాటును వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారని తెలిపారు. కాగా ఈ ఆగమ ప్రక్రియలో నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తర్వాత స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ డాక్టర్ శరత్, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి సందర్భంగా ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతకన్నా విశేషం ఏం లేదు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు, అలానే ఉగాదికి ముందు, అలానే ఆనివారి ఆస్థానానికి కూడా చేయటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చిన సాంప్రదాయమే. కానీ చాలా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఆఫీసర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ పార్టిసిపేట్ చేసి టెంపుల్ మొత్తాన్ని ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటేనే, కోయిల్ అంటేనే టెంపుల్, ఆల్వార్ అంటే డివోటీ, అండ్ తిరుమంజనం అంటే ప్యూరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనం ఒక సాంప్రదాయబద్ధంగా కూడా స్వామివారిని కూడా వైట్ క్లాత్ తోటి కప్పి, అలానే మిగతా పూజ సంబంధించిన సామగ్రిని కూడా అన్నీ కూడా క్లీన్ చేసి, అంతా క్లీన్ చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఉండే పేస్ట్ని మొత్తం కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా గోడలకి మిగతా ప్లేసుల్లో కూడా అంతా కూడా చేసి ఏ రకమైన ప్యూరిఫికేషన్ అయినట్టు దీన్ని భావించడం జరుగుతుంది. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధంతో, చాలా ఉత్సాహంతో నిన్న రాత్రి ముందరనే మనం యాక్చువల్గా లైన్ కట్ చేసి 1 కల్లా యాక్చువల్గా 12:45 కల్లా టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది. అలానే ఈరోజు మార్నింగ్ వీఐపీ బ్రేక్ కూడా దర్శనం రద్దు చేయడం అనేది కామన్ భక్తులు వెయిట్ చేస్తుంటారు. సామాన్య భక్తులు ఎస్డి సర్వదర్శనంలో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా కూడా మనం ముందరనే చేసి టైం ప్రకారం వాళ్ళకి మళ్ళీ దర్శనం కూడా
చేపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఉగాది సందర్భంగా తిరుమలలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు ఉగాది వేడుకలకు ముస్తాబవుతున్నాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆలయ శుద్ధి కార్యక్రమం రోజు దర్శనం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఏడాదిలో 4 సార్లు జరిగే ఆలయ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ అని, సనాతన ధర్మాన్ని పాటించాలనే ఆకాంక్ష యువతలో పెరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు, పరిశ్రమలు రావడానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ కృషికి అభినందనలు తెలియజేశారు. అలాగే గతంతో పోలిస్తే లడ్డు నాణ్యత చాలా బాగుందని, స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు స్వామివారి ఆలయాన్ని మొత్తం కూడా పరిశుభ్రం చేసి సంవత్సరానికి 5 సార్లు ఈ కార్యక్రమం చేస్తారు. మరి ఈ సందర్భంగా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది పండుగ మరి 19వ తారీఖు పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా చాలా పవిత్రంగా ఈ ఉగాది కార్యక్రమానికి ముస్తాబవుతూ ఉన్నాయి దేవాలయాలన్నీ కూడా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఆ ధర్మాన్ని పాటించాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. యువత కూడా, ముఖ్యంగా యువత చాలా కీలకంగా చాలా నిజాయితీగా వర్క్ చేస్తున్నారు. తప్పకుండా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలు పరిశ్రమలు రావడానికి కానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి కానీ చాలా స్వామివారి ఆశీర్వచనాలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ చాలా పవిత్రంగా ఉంది. ప్రసాదం కూడా చాలా మరి క్వాలిటీతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని ఇవాళ మళ్ళీ దొరకడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా మేము అపోజిషన్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు చాలా బాధపడేవాళ్ళం. ఆ లడ్డు పట్టుకుంటే పౌడర్ అయిపోవడం, ఆ స్మెల్ కూడా వేరుగా ఉండేది. కానీ ఇవాళ చాలా క్వాలిటీగా ఉంది. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. బీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా ఉండడానికి వీలు లేదని, అతనిని వెంటనే తొలగించి కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. బీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉండడానికి వీలు లేదని, అతను వెంటనే తొలగించాలని, కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన చేస్తే వారిపైన సైతం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అరెస్టు చేయటం దుర్మార్గపు చర్య అని హెచ్చరించారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలని, వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులపైన పెట్టిన తప్పుడు కేసులను తొలగించి అరెస్టైన వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం, గత 8 మాసాలుగా కల్తీ నెయ్యి మీద కొనసాగినటువంటి అసత్యపు ఆరోపణలు కావచ్చు, తదనంతరం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ప్రపంచంలోనే నేటి దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, హిందువుల మనోభావాలని దెబ్బతీసినటువంటి ఈ ప్రస్తుత చైర్మన్ టీవీ5 యజమాని బీఆర్ నాయుడు గారిని వెంటనే పదవి నుంచి తొలగించాలి. ఈరోజు బీఆర్ నాయుడు చేసినటువంటి చర్య చాలా హేయమైనది. ఎందుకంటే తన వయసు 70 పదులు దాటిన ఒక అమ్మాయితో అతను చేసిన రాసలీలలో ఈరోజు బయటపడిన తరువాత కూడా బీఆర్ నాయుడుని ఆ పదవిలో కొనసాగించడం ఇంతకంటే దురదృష్టమైన చర్య ఇంకొకటి లేదు అని కూడా నేను మీ ద్వారా వాళ్ళని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో చూస్తే ఎస్వీపీసీ ఛానల్లో ఉన్నటువంటి పృథ్వీ అనే ఒక అతనిని కేవలం ఫోన్లో ఏదో సంభాషించారు అని ఒక వార్త వస్తే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
వెంటనే పృథ్వీ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ పదవి నుంచి తొలగించిన గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదైతే ఈరోజు సోయానా అతని రాసలీలకు ఉన్నటువంటి ఆడియోలు వీడియోలు మొత్తం బయటపడినా ఈ రోజుటికి కూడా బిఆర్ నాయుడిని ఇంకా కొనసాగించడం చాలా దురదృష్టం. కాబట్టి ఈ దురదృష్ట చర్యను ప్రశ్నించిన నిన్నటి రోజు తిరుపతిలో అతను ఒక హోటల్లో బస చేస్తున్నాడంటే ఆ జాగాలో ప్రశ్నించినటువంటి మహిళల్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు, వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నిర్బంధించడం ఇంతకంటే ఘోరమైన చర్య ఇంకొకటి లేదని కూడా నేను తెలియజేసుకున్నా. కాబట్టి ఆ నిర్బంధించిన వాళ్ళని వెంటనే రిలీజ్ చేసి వాళ్ళ మీద పెట్టినటువంటి తప్పుడు కేసులను సైతం ఎత్తేయాలని కోరుకుంటూ బిఆర్ నాయుడిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించి నూతనంగా ఎవరినైనా నిర్మించుకొని హిందువుల మనోభావాలు కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా తీవ్రంగా కొనసాగుతుందని కూడా హెచ్చరిస్తున్నాం. చిత్తూరు జిల్లా పలనేరు నియోజకవర్గం గంగవరం మండల పరిధిలో సైకో బీరంగం సృష్టించిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులపై రాళ్లతో దాడి చేయడంతో స్థానికులు 112కి సమాచారం అందించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం పలనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల గ్రామాల్లో 2 రోజులుగా మతిస్థిమితం లేకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో సమాచారం అందుకున్న పోలీసులు బెంగళూరు జాతీయ రహదారి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసు వాహనాన్ని తీసుకొచ్చి వీరంగం సృష్టించాడు. గంగవరం ఫ్లైఓవర్ వద్ద ఆటోను కారును ఢీకొన్న వీరంగం సృష్టించాడు. గంగవరం ఫ్లైఓవర్ వద్ద ఆటోను కారును ఢీకొట్టి వీరంగం సృష్టించాడు. అందులో పరువులకి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తి వాహనాన్ని అక్కడే వదిలి దగ్గరలో ఉన్న చెరువులో దూకేశాడు. సుమారు 3 గంటలు చెరువులోని ఎవరిని రానికుండా పోలీసులను ప్రజలను భయాందోళనకు గురిచేశాడు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతనిని వైద్య పరీక్షల నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నమస్కారం అండి. సుమారు ఈ రోజు 8:50 ప్రాంతంలో గంగవరం సిఐ గారు ఫోన్ చేసి అగ్నిమాపక కేంద్రానికి ఇట్లా ఒక గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ వాహనాన్ని అపహరించి విచక్షణారహితంగా డ్రైవ్ చేసి పలు ప్రమాదాలకు కారణమైన వ్యక్తి ఒక చెరువులో దాంకుని ఉన్నాడని చెప్పి మనకి ప్రాథమికంగా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో మనము మన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఆ చెరువు దగ్గరకు వెళ్లి మనం చూడగా అతను మధ్యలో ఒక చెట్టు దగ్గర తల మాత్రమే కనిపిస్తుంది. చెట్టు లోపల దాంకొని ఉండడం చూసాము. అంటే అతని వివరాలు ఇంకా మనకు అప్పటికి తెలియదు. అతను విచక్షణారహితంగా జనాలపైకి రాళ్లు వేయడము, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి అందరూ గమనించి చూస్తూ ఉన్నారు. మనం ఆ ప్రాంతంలో మన అగ్నిమాపక సిబ్బంది మన దగ్గర ఉన్నటువంటి లైఫ్ బాయ్స్ కానీ లైఫ్ జాకెట్స్ రోప్ సహాయంతో మన సిబ్బంది లోపలికి దిగి అతనికి సమీపించి చాకచక్యంగా అతన్ని పట్టుకొని తీసుకురావడం జరిగింది సురక్షితంగా. అతను అప్పుడు ప్రాణం అంటే కాన్షియస్ లోనే ఉన్నాడు. సురక్షితంగా తీసుకొచ్చి పోలీసు వారికి అప్పచెప్పి అదేవిధంగా మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రాగానే అతనికి ప్రాథమిక చికిత్స కోసం ఇక్కడికి పంపించడం జరిగింది. అతనికి వివరాలు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు కాబట్టి మన అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేసి అతన్ని బతికిచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. ఇట్లా వస్తా అంటే వ్యాన్ టాటా సుమో వచ్చింది గుద్దుకోముడిచినాడు. మేము సైడ్లో ఉంది స్లో చేసేసి ఉంటాం. కారు టిఫిన్ తిందామని స్లో చేసినాం. మేము అక్కడ చిన్నగా రాలేదు వాడు ఫాస్ట్. చంద్రగిరి మండలం అగరాల సమీపంలో పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాలెం నుంచి తిరుపతికి వస్తుండగా అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బంగారుపాలెం నుండి తిరుపతికి వస్తుండగా అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బంగారుపాలెం మండలానికి చెందిన నరేంద్ర నాయుడు మృతి చెందినట్లు సమాచారం. సురేంద్ర నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పదే ప్రస్ మీట్లు పెడుతూ కించపరుస్తూ శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. స్వామీజీలతో కలిసి విమర్శించిన తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఓంకార్. మార్చి 19వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా జరిగిన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.